అయోధ్య రామాలయంలో శ్రీరాముల వారికి ప్రాణప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేలాది భక్తులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. అలా రాలేని వాళ్ళు ఇళ్ల దగ్గరే ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఇక శ్రీరాముల వారి ఆలయానికి ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచే దీనికి సంబంధించి లగ్నం కూడా జ్యోతిష్యులు పండితులు నిర్ణయించడం జరిగింది. ఇంతకీ శ్రీరాముల వారిని జనవరి 22వ తేదీన ఈరోజు మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్యనే లగ్నాన్ని ఎందుకు నిర్ణయించారు, ఆ లగ్నానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు నంది అవార్డు గ్రహీత చక్రధర సిద్ధాంతి గారు ఉన్నారు. స్వామి చెప్పండి, ఈరోజు జరిగిన ఈ స్వామివారి ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి ఈ శుభ లగ్నం దీని పండితులు నిర్ణయించడం జరిగింది. ఈ లగ్నం యొక్క ప్రత్యేకత ఎందుకు, ఈ రోజునే ఎందుకు నిర్ణయించారు? జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏ ఆపత్కాలమున రామ అన్నటువంటి పదముతో ప్రారంభించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జయం జరిగిందని చెప్పి శాస్త్రం మాట్లాడుతుంది. రామ అంటే రోగం రాదని, కృష్ణ అంటే కష్టం రాదని, ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి శబ్ద ప్రకంపనలని చెప్పి శాస్త్రం మాట్లాడింది. అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి అయోధ్య రామ మందిరము 22వ తారీఖు ఈరోజు మధ్యాహ్నము 1 గంట నుండి 1 గంటలోపు 12 గంటల పైన 1 గంటలోపు ఈ మధ్య సమయంలో అభిజిత్ లగ్నం, శత్రునాశనానికి సంబంధించినటువంటి లగ్నము. ఇది అభిజిత్ లగ్నం, చాలా విశేషమైనటువంటి లగ్నం. ఈ లగ్నంలో మొదలుపెట్టినటువంటి ప్రతి కార్యం కూడా విశేషంగా కూడా పూర్తవుతుందని చెప్పి యావత్ భారతదేశానికి అత్యద్భుతమైనటువంటి శక్తి అనేటువంటిది ప్రసరిస్తుందని చెప్పి అక్కడ నుండి వచ్చినటువంటి అక్షతలు తల మీద వేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి పుణ్యఫలితం అనేటువంటిది దక్కుతుందని చెప్పి ఆచార్యులు పండితులు శాస్త్రాలంతా కూడా వివరించింది. కాబట్టి 500 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటిది, 5000 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ప్రజలు కూడా ఈ తరానికి ఈ యొక్క కలియుగంలో నడుస్తున్నటువంటి శ్రీ శోభకృతునామ సంవత్సరంలో జరుగుతున్నటువంటి శుక్లపక్ష ద్వాదశి అభిజిత్ లగ్నంలో జరుగుతున్నటువంటి ఈ ప్రతిష్ట ఎంతో ఆనందదాయకమైనటువంటిది. సర్వ మానవులకి విశేషమైనటువంటి శక్తిని సుగుతుందని చెప్పి కూడా చెప్పాలి. ఎందుకంటే 12 లగ్నాలు, అందులో అభిజిత్ లగ్నం అనేటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి లగ్నం. ఇది మిట్ట మధ్యాహ్నం అన్నమాట. మనం నిలబడినటువంటి సమయానికి తల మీదకి సూర్యుడు ఏ విధంగా వచ్చినప్పుడు దాని అభిజిత్ లగ్నం అని చెప్పంటారు. ఈ యొక్క అభిజిత్ లగ్నం అనేటువంటిది ఇది సామాన్యమైనటువంటి లగ్నం కాదు, సింహం లాంటిదన్నమాట ఈ లగ్నం. ఈ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ చేయడం ద్వారా ఈ యొక్క దేవాలయానికి కూడా ప్రశస్తకరమైనటువంటి యోగము భారతదేశమే కాదు ప్రపంచ దేశాలందరూ కూడా అన్నమాట అయోధ్య వైపు చూసేటువంటి స్థితి కూడా కలుగుతుందని చెప్పి కూడా చెప్పాలి. అంటే ఆలయంలో బాలరాముని ప్రతిష్ఠ జరిగింది. మళ్ళీ సాధారణంగా మనం ఆలయాల్లో చూస్తుంటాం రాములు వారు, సీతమ్మ, లక్ష్మణ, ఆంజనేయ సమేత విగ్రహాలే ఉంటాయి. ఇక్కడైతే ప్రత్యేకంగా ఈ బాలరాముని ప్రతిష్ఠ అయితే జరగడం జరిగింది. 5 ఏళ్ల బాలుని రూపంలో స్వామివారు. ఎందుకంటారు ఈరోజు లగ్నానికి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠకి మధ్య ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే పునర్వసు నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రము, సో విశేషమైనటువంటి నక్షత్రము. అయితే నక్షత్రం కన్నా కూడా ఏ నక్షత్రమైనా కూడా అన్నీ కూడా అన్నమాట స్వామివారి నక్షత్రాలే. ఆకాశం పతితం తోయం యథాగచ్చత సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చత. ఈ నమస్కారాలన్నీ కూడా అన్నమాట రాముల వారికి చెందుతాయి. అయితే బాలరాముడు అయోధ్యలో స్వామివారు అక్కడ ఆవిర్భవించినటువంటి స్థితి కాబట్టి అక్కడ అలానే ఉండాలన్నటువంటి అన్నమాట సంకల్పంతో ఎంతోమంది ఋషి పరంపరలో వచ్చినటువంటి ఋషులందరూ కూడా అన్నమాట నిర్ణయించినటువంటి ఈ స్థితి కాబట్టి అక్కడ నుండి మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా అన్నమాట ఈ యొక్క హైందవ సంస్కృతిని బాగా అంగీకరిస్తున్నాడు. కాబట్టి ఎంతో దీక్షతో ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞం ద్వారా చేస్తున్నాడు. కాబట్టి ఆ బాలరాముడి విగ్రహం నిర్ణయించాలని చెప్పి ఈ యొక్క గతంలో కూడా ఉన్నటువంటిది కూడా బాలరాముడి విగ్రహమే అని చెప్పి ఆ స్థానంలో బాలాలయం చేసి ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెప్పి కూడా శాస్త్రం చెప్పింది. గతంలో ఏ విగ్రహం అయితే ఉందో అదే విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలి. గతంలో బాలరాముడి విగ్రహంగా ఉండి ఇప్పుడు సీతారామ లక్ష్మణ హనుమాన్ సమేత పెట్టకుండా ఆ బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నటువంటి కాన్సెప్ట్తో ఆ సంకల్పంతో కూడా అక్కడ జరిగిందని చెప్పి కూడా చెప్పాలి. బాబ్రీ మసీదులో బాలరాముడి విగ్రహం ఉందని చెప్తూ ఉంటారు. అప్పుడు దాని కారణంగానే ఇప్పుడు బాలరాముడినే అక్కడ ప్రతిష్ఠించారని చెప్తారు. అవునండి, ఆ యొక్క బాబ్రీ మసీదు పక్కన ఉన్నటువంటి ప్రదేశాలలో బాలరాముడి విగ్రహం ఉందని చెప్పి అదే విగ్రహాన్ని ఇప్పుడు ప్రతిష్ఠిస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పి కూడా శాస్త్రం మాట్లాడింది. అంటే గర్భాలయంలో బాలరాముడి విగ్రహం ఉంది. ఇప్పుడు రేపు కళ్యాణోత్సవం అవి చేసేటప్పుడు సీతమ్మ వారితో పాటు ఉత్సవమూర్తులు ఇత్యాది వ్యవహారాలన్నీ కూడా అన్నమాట ఉంటాయన్నమాట. పరివారం అంతా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు రాముల వారి విగ్రహానికి వెనకాల తీసుకున్నట్లయితే మాత్రం అన్నమాట మనం ఆర్చి రూపంలో చూస్తే దశావతారాలంతా కూడా అన్నమాట మనకు కనబడతాయి అన్నమాట. అది
కల్కి, వామన, మత్స్య, కూర్మ ఇత్యాది అవతారాలన్నీ కూడా అనమాట అవతార రూపేణ కృష్ణ, బౌద్ధ ఈ వ్యవహారాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క శిల్పులు కూడా చెక్కినటువంటి వ్యవహారం అంతా కూడా అలా కనబడుతుంది. కాబట్టి చాలా విశేషమైనటువంటి చరిత్ర కలిగినటువంటి స్థితి. ఒక్కసారి అక్కడ బాలరాముడి విగ్రహం స్థాపన చేస్తున్నారంటే ఎంతో ఆలోచన చేసేటటువంటి మన మానవ రూపం కాదనమాట, దైవరూపికమైనటువంటి అనమాట, ఒక సాధుజన సమ్మేళనం అనమాట. ఒక సత్సంగం చేసిన తర్వాతనే ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా అనమాట చేయడం జరిగింది. అది ఇప్పుడు జరిగినటువంటి నిర్ణయాలు కాదు. అంటే మనం ఎక్కువ కృష్ణుడు చూస్తుంటాం, బాలకృష్ణుడిగా ఆయన చేసిన మహిమలు కానీ అన్నీ కూడా అనేక రకాలుగా వింటుంటాం. అయితే రాముడు బాలుని రూపం చాలా తక్కువగానే మనం వింటూ ఉన్నాం. వాల్మీకి రామాయణంలో కానీ చిన్నప్పుడు మనం చూస్తే కాకిని చూశాడని, చందమామని మన అద్దంలో రాముడికి చూపించాడని, ఇలా 2-3 అంశాలు మాత్రమే ఉంటాయి. మరి ఇక్కడ బాలరాముడు ప్రత్యేకత ఏమంటారు? ఇప్పుడు బాలరాముడు అయోధ్యలో అక్కడ పుట్టినందుకు అక్కడ బాలరాముడి విగ్రహం, మీరు చెప్పినట్టు మసీదులో బాలరాముడి విగ్రహం మనకు ఏ విధంగా బయలుపడిందో అందుకని కారణం అని చెప్తున్నారు. ఇంకా ఈ బాలుని రూపంలో స్వామివారి విగ్రహాన్ని పూజించడం, అలాగే మామూలుగా స్వామివారిది మామూలుగా పెద్దగా ఉన్న రూపంలో పూజించడానికి ఏమైనా తేడా ఉందా? పూజా విధానాలు ఏమైనా మార్పులు ఉంటాయా? అంటే పూజా విధానం లేదు. స్వామివారు విష్ణువు యొక్క అవతారము రాముడు కాబట్టి ఇతను మానవ రూపంలో వచ్చి ఏ విధంగా మానవుడు జన్మించినప్పటి నుండి తన యొక్క జన్మ సార్థకమయ్యేంత వరకు కూడా ఏ విధమైనటువంటి బాధలు కష్టాలన్నీ పడతాడో స్వామి అలా చూపించాడనమాట. ఆయన ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం, సర్వ కారణాలకు కారణమైనటువంటి అనమాట మహావిష్ణువుకు మొత్తం తెలుసు. కాబట్టి శ్రీరామచంద్రమూర్తి బాలుడి రూపంలో ఉన్న, ఆయన యవ్వన రూపంలో ఉన్న, ఎప్పుడు కూడా అనమాట నిత్య యవ్వనుడుగా ఉంటాడు ఆయన అని చెప్పి శాస్త్రం మాట్లాడింది. చింతామణి ప్రకల సద్మజు కల్పవృక్ష లక్షారు తేసు సురభి రవి పాలయంతం లక్ష్మీ సహస్ర శతసంభ్రమ సేవిమానం గోవిందమాది పురుషం తమం భజామి. కాయన సాక్షాత్తు లక్ష్మీపతిగాను సీతాపతిగాను ఉంటూ అనేక రకాల లీలలు చేశాడు. ఆయన అంగాని ఎస్య సకలేంద్రియ వృత్తిమంతి, ఒక అంగంతో అన్ని పనులు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. అక్కడ బాలరాముడిగా ఉన్నాగానమాట యావత్ జగత్ ప్రపంచం అంతా కూడా ఆయన్ని దర్శనం చేస్తే సరిపోతుందన్నమాట. 3 లక్షల మంది దర్శనం చేసే విధంగా కూడా ఈ యొక్క మందిరాన్ని ప్లాన్ చేశారని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మందిరం సామాన్యమైనటువంటి మందిరం కాదు, శాస్త్రోక్తమైనటువంటి మందిరం, 10,000 సంవత్సరాలకు కూడా సరిపోగలిగినటువంటి శక్తినిచ్చినటువంటి మందిరం. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ అంటే స్వామివారి ఆ కళ్ళకు గంతలు కట్టి ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత గంతలు తెరవడం చూస్తాం. అంటే మొదటి దృష్టి అక్కడ ప్రత్యేకంగా మొదటి దృష్టి పడగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే కారణంగా స్వామివారి సంబంధించి ఆ తేజం భక్తులకి ప్రసన్నంగా కలిగే విధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ వెనుకలు ఎలా ఉంటుంది? దాని శాస్త్రీయంగా శాస్త్రోక్తంగా ఏ విధంగా ఉంటుంది? శాస్త్రం ప్రకారం తీసుకున్నట్లయితే ఇక్కడ అమ్మవారికైనా అయ్యవారికైనా అలంకరణ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా వాళ్ళ అలంకరణ వారికే చూపిస్తారు, ఒక దర్పణం అద్దం రూపంలో అనమాట. అది శాస్త్ర ప్రమాణం. మనం అలంకరించుకుంటే మనం ఎలా అద్దంలో చూసుకుంటాం, స్వామివారికి కూడా అనమాట కళ్ళకు గంతలిప్పిన తర్వాత అనమాట అలంకరించిన తర్వాత స్వామివారికి అద్దంలో చూపిస్తారు, ఆయన యొక్క దర్పణ ముఖాన్ని చూపిస్తారు. చూపించిన తర్వాత భక్తులకి అక్కడ ఉన్నటువంటి పండితులకు వాళ్ళంతా చూసిన తర్వాత మిగతా భక్తులకు సామాన్యమైనటువంటి జనాలకు కూడా అనమాట దర్శనం కల్పిస్తారు. కాబట్టి ఎందుకంటే ఆ విశ్వశక్తి దైవశక్తిని ఈ సమయంలో అభిజిత్ లగ్నంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆ తేజస్సు, ఆ కీర్తి ప్రతిష్టలు ఈ ఒక 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది. ఫస్ట్ రోజు యజ్ఞం చేస్తారు, రెండో రోజు అనమాట జలములో నీటిలో వచ్చేసి స్వామివారిని అనమాట అక్కడ ఉంచుతారు. ఈ రోజు ప్రతిష్ఠ అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు 3 రోజులుగా జరుగుతున్నటువంటి క్రియ ఈ రోజు అనమాట ప్రాణ ప్రతిష్ఠ క్రియ సమాప్తం. అది మొత్తం మనకు పండితులు చక్రధర సిద్ధాంతి చెప్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ వెనుకల ఉన్న అంతరార్థంతో పాటు అలాగే స్వామివారి బాలుని రూపంలో ఉన్న ఎలాంటి ఇబ్బంది లేదు, మిగతా ఉత్సవ విగ్రహాలకి మిగతా కళ్యాణోత్సవం లాంటి పూజలన్నీ ఉత్సవాలు సేవలు చేయొచ్చని చెప్తున్నారు. ఇక అయోధ్యలో వేలాది మంది భక్తులు ఇప్పటికే స్వామివారిని ప్రత్యక్షంగా చూసేందుకు చూస్తున్నారు. ఈరోజు ప్రముఖులంతా ప్రధానితో పాటు ఆహ్వానం అందిన ప్రముఖులంతా కూడా దర్శనాలు ఉంటాయి. రేపు నుంచి సామాన్య భక్తులను కూడా అయోధ్యలోకి రాముల వారి దర్శనానికి అనుమతిస్తారు. ఇది అయోధ్యలో శ్రీరామాలయంలో రాముల వారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, తిరుపతి.